ఎక్కువగా సెలబ్రిటీలు ఉండే జూబ్లీ క్లబ్ ఏరియాలో మధ్యాహ్నం పోలింగ్ స్లోగా నడుస్తోంది. ఉదయం ఎక్కువగా జనం ఓటేసేందుకు రాగా ఇప్పుడు పెద్దగా జనం కనిపించడం లేదు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఓవర్ టు యు. రైట్ శ్రవంతి, మీరు చెప్పినట్లుగానే ఉదయం కొంతవరకు స్టేషన్స్ దగ్గర క్యూ లైన్స్ అనేవి కనిపించాయి. ముఖ్యంగా ఇటు సెలబ్రిటీస్ కూడా ఉదయం పూట ఎక్కువగా రావడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం అవడంతో చాలా మంది ఇటు సెలబ్రిటీస్ కావచ్చు, జిహెచ్ఎంసీ అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిధిలో ఉన్న ఓటర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా తక్కువగా రావడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే కనుక రాష్ట్రంలో ఉష్ణోగ్రతల దృష్ట్యా చూసినా కూడా టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇది కూడా ఒక విధంగా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. లాస్ట్ వీక్ చూస్తే కనుక చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల ఎలా ఉంటుందో ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోతుందేమో ఇట్లా చాలా అనుకున్నాం. బట్ ఈసారి చూస్తే ఈ ఎలక్షన్ ఇంత వేడిలో కూడా మే నెలలో కూడా లాస్ట్ 3-4 డేస్ నుంచి చల్లగా ఉండడంతో చాలా వరకు టెంపరేచర్ కూల్ ఉండడం అనేది కూడా జరిగింది. సో దీంతో మధ్యాహ్నం అయినప్పటికీ కూడా పెద్ద ఎండ అయితే లేదు, కానీ చాలా మంది అయితే రాని సిచ్యువేషన్ చూసాం. ఇటు ఉదయం నుంచి మనం ఓటు వేసిన వాళ్ళు చూస్తే కనుక ఇటు మహేష్ బాబు, జీవిత రాజశేఖర్, అలాగే అల్లు అర్జున్, అంటే మహేష్ బాబు ఇంకా వెయ్యలేదు, చిరంజీవి, మెగాస్టార్, దాంతోపాటు రామ్ చరణ్ వీళ్ళంతా కూడా ఓటు వేయడానికి ముందుకు రావడం, అలాగే మెసేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు మేడం కూడా ఓటు వేయడం అనేది జరిగింది. అయితే పెద్దగా లైన్స్ లేకపోవడంతో మాత్రం ఈ జూబ్లీ హిల్స్లో ఎక్కువగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో చాలా తక్కువ టైంలో ఇట్లా లైన్లోకి రావడం 3-4 మెంబర్సే ఉంటున్నారు. జస్ట్ 2 minutesలో ఓటు వేసి వచ్చేస్తున్నారు. సో ఇది అయితే ఇక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ అమ్మ కూడా ఇందాకే జస్ట్ 1 minute ముందే నా ముందు వెళ్ళడం జరిగింది, చక్కగా ఓటు వేసి వచ్చారు. సో ఎట్లుందమ్మా ఏర్పాట్లు కావచ్చు? ఎప్పుడు ఇక్కడే వేస్తుంటారా? మంచిగా ఉన్నది, ఎప్పుడు ఇక్కడనే వేస్తాం. సో ఇప్పుడు లైన్ లేదని తెలుసుకుని వచ్చారా? లేదు, పొద్దుగాల నుంచి మా ఇంట్లో నుంచి అందరు వస్తున్నారు, కానీ ఇట్లా కుల్లాగానే ఉన్నారు, అంత పెద్ద లైన్ లేదు. అది ఉదయం నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నప్పుడు కూడా పెద్దగా లైన్ లేని సిచ్యువేషన్ ఉండడంతో చాలా చక్కగా ఇట్లా ఒక 4-5 మెంబర్స్ లైన్ మాత్రమే కనిపిస్తుంది. అమ్మ ఎంతసేపు అయింది? మీరు 2 minutesేనా? అప్పుడు వచ్చాము. స్లిప్పుల దగ్గర ఏం అడుగుతున్నారు? ఫిజికల్ కాపీ ఉండాలి ఇదంతా చెప్తున్నారా? చెప్తున్నారు. మీరు చాలాసేపు అక్కడ కూర్చున్నారేమో కదా కాపీ లేక? లేదండి, వచ్చేసి. సో అది బేసికల్లీ చూస్తే కనుక 1 o'clock వరకు చూస్తే తెలంగాణలో 40% అయితే హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్లో ఎప్పుడు కూడా తక్కువ పర్సెంటేజ్ అనేది నమోదవుతుంది. 1 o'clock వరకు 20% అంటే ఇప్పుడు ఈ 2 hours 25-30 బిలోనే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 6 o'clock వరకు చూస్తే కనుక ఇంకా కొంచెం చల్లబడుతుంది కాబట్టి ఇంకా రావాల్సిన సెలబ్రిటీస్ ఇటు మహేష్ బాబు కావచ్చు, అలాగే రామ్ చరణ్ కూడా ఉపాసనతో కలిపి మరికొద్దిసేపట్లోనే ఇదే క్లబ్కి, జూబ్లీ క్లబ్కి వస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఒక ½ hour లోపల రామ్ చరణ్ కూడా వస్తారు. అయితే సెలబ్రిటీలు కూడా లాస్ట్ టైంతో పోల్చితే కొంతమంది తగ్గినట్లుగా అనిపిస్తుంది. దాంతోపాటు ఈ జిహెచ్ఎంసీ పరిధి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా కొంతమంది ఏపీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అక్కడ ఓట్లు ఉంటాయి కాబట్టి దాంతో హైదరాబాద్ పరిధిలోనే చాలా అత్యల్పంగా ఓటింగ్ అనేది నమోదవుతుంది. అందుకనే 1 o'clock వరకు చూస్తే హైదరాబాద్లో 20% మాత్రమే నమోదైంది. దానివల్లే చాలా వరకు పోలింగ్ కేంద్రాలన్నీ కూడా చాలా రద్దీ లేకుండా కనిపిస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. సో ఒకవేళ 6 వరకు అంటే ఈవినింగ్ అవుతుంది కాబట్టి కొంతమంది వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే అంటే 1 hour బ్యాక్ చూస్తే శ్రవంతి ఇక్కడ పెద్దగా లైన్లో కనీసం ఒక్కరు కూడా లేని సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మరో 3 వస్తున్నారు. సో ఈ 3తో ఇట్లా ఒక 3-4 మెంబర్స్ ఇట్లా లైన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి ఈవినింగ్ అవడంతో. ఇంకోటి ఏంటంటే 6 అయితే 6 బిఫోరే లైన్లో వీళ్ళంతా నిలబడాలి. లైన్లో 6 బిఫోర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ టైం అయినా సరే ఎంతసేపు అయినా లైన్లో నిలబడి ఓటు వేయొచ్చు. సో అందుకనే ఈవినింగ్ కూడా కొంచెం చల్లబడ్డం, లంచ్ చేసిన తర్వాత చాలా మంది వస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ పరిధి విషయానికే వస్తే కనుక ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలి అని చెప్పి ఇటు సినీ సెలబ్రిటీస్ కావచ్చు, అంటే మహేష్ చిరంజీవి కావచ్చు, వీళ్ళంతా కూడా జీవిత రాజశేఖర్ వీళ్ళంతా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే కొత్త ఓటర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ముందుకొచ్చి ఓటు వేయండి అని చెప్పడం కూడా జరిగింది. సెలబ్రిటీస్ ఎక్కువగా వాళ్ళ వేసే ఓటుతో పాటు జనంలో కూడా ఒక అవేర్నెస్ రావాలని చాలామంది ఓటు వేసిన తర్వాత వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అయినప్పటికీ కూడా కొంతవరకు హైదరాబాద్లో అయితే మాత్రం లాస్ట్ అంటే జనరల్ ఎలక్షన్స్ చూస్తే November 30న మనకి 46% వరకు హైదరాబాద్లో ఓటింగ్ అనేది నమోదైంది. కానీ ఈసారి 30 దాటితే కూడా గ్రేట్ అన్నట్లుగా ఉంది. మ్యాక్సిమం 35 నుంచి 40 మాత్రమే నమోదయ్యి అప్రాక్సిమేట్లీ అంటే లాస్ట్ టైం 46 కాబట్టి ఈసారి 40 నమోదైనా కూడా హైదరాబాద్ లెవెల్లో గ్రేట్ అన్నట్లుగా ఉంది శ్రవంతి.